హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఆ రోజు సాయంత్రం వాతావరణం ఎంతో గంభీరంగా, భయంకరంగా ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకొని ఉంది. ఉరుముల శబ్దం ఆ విశాలమైన భవనం గోడలకు తగిలి ప్రధ్వనిస్తుంది. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకంటే ఆ ఇంటి యజమాని అర్జున్ కోపంతో రగిలిపోతున్నాడని వాళ్ళందరికీ తెలుసు. అర్జున్ పేరు వింటేనే ఆ చుట్టుపక్కలందరికీ ఒక విధమైన భయం, గౌరవం. అతను పట్టిన పట్టు విడవడు. తను అనుకున్నది జరగాల్సిందే. తను గీసిన గీత ఎవరు దాటకూడదు. అలాంటి అర్జున్ జీవితంలోకి ఒక తుఫాన్లా వచ్చింది మాలవిక. ఆమె అతనికి పూర్తి విరుద్ధం. స్వేచ్ఛగా బతకాలనుకునే మనస్తత్వం ఆమెది. ఎవరి ఆజ్ఞను గుడ్డిగా పాటించడం ఆమెకు తెలియదు. ఇద్దరి మధ్య మొదటి నుంచి ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ ఈరోజు ఆ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. విశాలమైన హాల్లో అటు ఇటు నడుస్తున్నాడు అర్జున్. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. చేతులు పిడికిలి బిగించి ఉన్నాయి. మాలవిక ఎప్పుడు వస్తుందా అని అతని చూపులు గుమ్మం వైపు ఉన్నాయి. అతని చెప్పిన మాట వినకుండా, అతని హెచ్చరికలను లెక్క చేయకుండా ఆమె బయటకు వెళ్దాం అతని హాని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కొద్దిసేపటికి కారు చప్పుడు వినిపించింది. తలుపు తీసుకొని లోపలికి అడుగుపెట్టింది మాలవిక. ఆ ముఖంలో అలసట ఉన్న, కళ్ళల్లో మాత్రం అదే పొగరు, అదే ధైర్యం. అర్జున్ కోపంగా ఉన్నాడని ఆమెకు తెలుసు. కానీ ఆమె దానికి భయపడలేదు. తన మనసాక్షికి జవాబుదారీగా ఉండమే ఆమెకు తెలుసు. ఎక్కడికి వెళ్ళావు? అర్జున్ గొంతులో కత్తి పదన ఉంది. ఆ ఒక్క మాటతోనే హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. మాలవిక అతని వైపు ప్రశాంతంగా చూసింది. నేను నా స్నేహితురాల్ని కలవటానికి వెళ్ళాను. దాంట్లో తప్పేముంది అని అడిగింది. తప్పేముందా? నేను వెళ్ళవద్దని చెప్పాను. నా మాటను ధిక్కరించి వెళ్ళే ధైర్యం నీకు ఎలా వచ్చింది? అర్జున్ అడుగులు ఆమె వైపు పడ్డాయి. అతని ప్రతి అడుగులోనూ కోపం కట్టలు తెంచుకుంటుంది. నేను నీ బానిసను కాదు అర్జున్. నా ఇష్టాలు, నా స్వేచ్ఛ నాకు ఉన్నాయి. నువ్వు నా జీవితాన్ని శాసించలేవు. మాలవి గొంతు కూడా పెరిగింది. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. నా ఇంట్లో ఉంటూ నా మాటను కాదంటావా? నీకెంత పొగరు అంటూ అరిచాడు. అతను ఆమెను భయపెట్టాలని, తన దారిలోకి తెచ్చుకోవాలని వేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మాలవిక అతని మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె కళ్ళల్లో అతని పట్ల ఉన్న అసహ్యం స్పష్టంగా కనిపిస్తుంది. నీ మాటలు వినవలసిన అవసరం నాకు లేదు అంటూ మాలవిక అతన్ని దాటుకొని తన గది వైపు వెళ్ళడానికి తిరిగింది. ఆ క్షణం అర్జున హానికి పడ్డ అతిపెద్ద దెబ్బది. తన్ను ఒకరు లక్ష్య పెట్టకపోవటం, తన మాటను గాలికి వదిలేసి వెళ్ళిపోవటం అతను భరించలేకపోయాడు. ఆలోచించే శక్తిని కోల్పోయాడు. కోపం అతని కళ్ళను కప్పేసింది. మెదడు మొద్దుబారిపోయింది. ఒక్క ఉదుట్న ముందుకు వెళ్ళి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. పడ్! ఒక బలమైన దెబ్బ. ఆ శబ్దం ఆ హాలంతా ప్రధ్వనించింది. మాలవిక చెంప చురుక్కుమంది. ఆ దెబ్బ తీవ్రతకు ఆమె ఒక్కడుగు వెనక్కి వేసి పక్కనే ఉన్న సోఫా అంచున పట్టుకుంది. హాల్లో ఉన్న సమయమంతా స్తంభించకపోయినట్టు అనిపించింది. బయట ఉరుమురిమిన శబ్దం ఈ లోపల నిశ్శబ్దాన్ని మరింత భయంకరంగా మార్చింది. మాలవిక నెమ్మదిగా తన తల పైకెత్తి అర్జున్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ కళ్ళల్లో నొప్పి కంటే నమ్మక ద్రోహం, అవమానం ఎక్కువగా కనిపిస్తున్నాయి. తను శారీరకంగా గాయపరిచినందుకు కాదు, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఆమె కళ్ళు చెమర్చాయి. కానీ అర్జున్ ఆ కన్నీళ్లను చూసి కూడా కరగలేదు. అతనిలో ఇంకా కోపం, అహంకారం అలాగే ఉన్నాయి. తను ఎదిరిస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది అన్న భావనలో అతను ఉన్నాడు. తను ఒక ఆడపిల్ల మీద, తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి మీద చేయి చేసుకున్నాన్న స్పృహ అతనికి ఆ క్షణంలో రాలేదు. ఆమె ఏడుపు అతనిలో జాలిని కలిగించకపోగా తన పట్టుదలను మరింత పెంచింది. మాలవిక ఏం మాట్లాడలేదు. ఒక మాట కూడా అనలేదు. ఆమె మౌనం అర్జున్ మరింత రెచ్చగొట్టింది. ఆమె ఎందుకు అడగటం లేదు, ఎందుకు నాతో వాదించడం లేదు అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక నువ్వు ఈ ఇల్లు దాటి బయటకు వెళ్ళవు అన్నాడు అర్జున్ కఠినంగా. అతని గొంతులో ఎటువంటి పశ్చాత్తాపం లేదు.
మాలవి కళ్ళల్లోంచి ఓ కన్నీటి బొట్టు రాలి కింద పడింది. ఆమె ఏమాత్రం ప్రతిఘటించలేదు. ఆమె మౌనం ఒక పెద్ద ఆయుధంలా అతన్ని తాకింది. కానీ అతను తన అహాన్ని వదులుకోలేదు. ఆమెను అలాగే లాక్కుంటూ పై అంతస్తులో ఉన్న ఒక గదివైపు తీసుకువెళ్ళాడు. మాలవిక అతని చెయ్యి పట్టుకుని వదిలించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆమె శరీరం మొద్దుబారిపోయింది, మనసు విరిగిపోయింది. గదిలోకి ఆమె నెట్టి తలుపు వేసి బయటనుంచి తాళం వేశాడు అర్జున్. ఆ తాళం శబ్దం మాలవి గుండెల్లో ఒక మేకులా దిగింది. తలుపు ముయ్యబడింది. గదిలోపలంతా చీకటిగా ఉంది. మాలవిక నేలపై కూలబడి మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు ఆమె బుగ్గల మీదుగా జారి నీలం తడుపుతున్నాయి. ఆ దెబ్బ తాలూకు నొప్పి కంటే అర్జున్ తన పట్ల ప్రవర్తించిన తీరు ఆమెను ఎక్కువగా బాధిస్తుంది. అతనింత క్రూరుడా అన్న ప్రశ్న మనసును తొలిచేస్తుంది. బయట తాళం వేసిన తలుపుకు ఆనుకొని నిలబడ్డాడు అర్జున్. అతని చేతులు ఇంకా వణుకుతున్నాయి. కోపం నెమ్మదిగా తగ్గుతుంది. అతని పిడికిలి సడలుతుంది. హఠాత్తుగా లోపల నుంచి ఒక సన్నటి ఏడుపు వినిపించింది. అది మాలవిక ఏడుపు. ఆ శబ్దం వినగానే అర్జున్ గుండెల్లో ఏదో తెలియని బాధ మొదలైంది. తను ఏమి చేశానో ఇప్పుడు అతని కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. తన కళ్ళ ముందు మాలవిక కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆమెను కొట్టిన ఆ క్షణం అతని మనసులో మళ్ళీ మళ్ళీ మెదులుతుంది. ఆమె నిస్సహాయత, ఆమె మౌనం అతన్ని వెంటాడుతున్నాయి. తన అహంకారం వల్ల తను ఎంత పెద్ద తప్పు చేశాడో అన్న ఆలోచన అతని మెదల్లో మొలకెత్తుంది. అతని గుండెల్లో పేరుకుపోయిన కోపం అనే మంచుగడ్డ నెమ్మదిగా కరగటం మొదలైంది. తన చేతులతోనే తన బంధాన్ని నాశనం చేసుకున్నాడాం. తన ప్రాణానికి ప్రాణమైన ఆమెను తనే గాయపరిచాడాం. తలుపు వైపు చేయి చాచాడు అర్జున్. ఆ తలం తీయాలన్న తపన అతనిలో మొదలైంది. కానీ అతని అహం ఇంకా పూర్తిగా చావలేదు. లోపల మాలవిక నిశ్శబ్ద రోదన, బయట అర్జున్ అంతర్మదనం. బయట ఆకాశం కన్నెర్ర చేసి వర్షిస్తుంది. ఉరుముల శబ్దాలు ఆ పెద్ద భవనం గోడలకుండా ప్రధ్వనిస్తున్నాయి. కానీ తాళం వేయబడిన ఆ గదిలో ఉన్న మాలవిక చెవులకు అవేమీ వినిపించడం లేదు. ఆ ప్రపంచం మొత్తం ఆ చీకటి గదిలో ఆ 4 గోడల మధ్య స్తంభించిపోయింది. నేలపై కూలబడి ఉన్న మాలవిక కళ్ళు వాచిపోయి ఉన్నాయి. చెంపపై అర్జున్ కొట్టిన దెబ్బ తాలూకు నొప్పి కంటే ఆ మనసులో రేగుతున్న గాయపు మంట 1000 రెట్లు ఎక్కువగా ఉంది. అర్జున్ నన్ను కొట్టాడా? నా ఆత్మగౌరవాన్ని కాలరాశాడా? ఈ ఆలోచనలు ఆ మెదడును తొలిచేస్తున్నాయి. తన్ను ప్రాణంగా ప్రేమించేవాడు అనుకున్న వ్యక్తి తన స్వేచ్ఛను హరించి ఒక ఖైదీలా బంధిస్తాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. ఆ గదిలోని చీకటి ఆమె భవిష్యత్తుకు ప్రతిబింబంలా అనిపిస్తుంది. కన్నీళ్లు ఇంకిపోయాయి. కానీ గుండెలోని భారం మొత్తం కరగలేదు. తలుపు అవత నిలబడిన అర్జున్ పరిస్థితి మరోలా ఉంది. తన అహంకారం, కోపం చల్లారిన తర్వాత తను చేసిన పని ఎంతటి మూర్ఖమైందో అతనికి అర్థమవుతుంది. తన చేతులతో తనే తన ప్రేమను గాయపరిచాడు. తన కళ్ళెదుటే మాలవిక కన్నీళ్లు పెట్టుకోవడం గుర్తొచ్చి అతని గుండె బరువెక్కింది. ఆ మౌన రోదన అతన్ని నిలువున దహించేస్తుంది. నెమ్మదిగా అక్కడి నుంచి కిందకు నడిచాడు. వంటగదిలోకి వెళ్ళి ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకున్నాడు. ఆ నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఆ ప్రతిబింబంలో ఒక రాక్షసుడు కనిపించాడు. నేను మాలవికను ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా, మరి ఆమెనెందుకు ఇంతలా బాధ పెట్టాను అని తన్ను తాను ప్రశ్నించుకుంటున్నాడు. సమాధానం లేదు. చేతిలో ఆ నీళ్ల గ్లాస్ పట్టుకొని బరువెక్కిన అడుగులతో మళ్ళా గదివైపు నడిచాడు. ప్రతి అడుగులోనూ అపరాధ భావం, ప్రాయశ్చిత్తం చేసుకునే తపన కదలాడుతున్నాయి. తలుపు దగ్గరకు చేరుకోగానే అతని చేతులు వణికాయి. లోపల ఆమె ఎలా ఉందో అన్న భయం అతన్ని ఆవహించింది. జోబులోంచి తాళం చెవి తీసి వణుకుతున్న చేతులతో తాళం తెరిచాడు. క్లిక్! ఆ చిన్న శబ్దం మాలవిక చెవుల్లో పిడుగులా పడింది. ఆమె ఉలిక్కిపడి తల పైకెత్తింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. బయట ఉన్న మసక వెలుతురు గదిలోకి ప్రవేశించింది. ఆ వెలుతురులో గుమ్మం దగ్గర నిలబడిన అర్జున్ ఆకారం కనిపించింది. అతని చేతిలో ఒక నీళ్ల గ్లాసు ఉంది. అర్జున్ నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టాడు. అతని చూపులో నేలపై ముడుచుకొని కూర్చున్న మాలవిక మీద పడ్డాయి.
ఆమె చెదిరిన జుట్టు, వాడిపోయిన ముఖం, కళ్ళల్లో పేరుకపోయిన భయం, కోపం అన్నీ చూసి అతని గుండె ముక్కలైంది. తన ఆమె పట్ల ఎంతటి క్రూరంగా ప్రవర్తించాడో ఆ క్షణం అతనికి పూర్తిగా అర్థమైంది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దంలో వేలాది మాటలు దాగి ఉన్నాయి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మాలవిక కళ్ళల్లో సూటిగా ప్రశ్నించే తత్వం ఉంది. ఎందుకిలా చేశావు అన్న ప్రశ్న స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ కళ్ళల్లో పశ్చాత్తాపం, వేదన దట్టంగా అలుముకొని ఉన్నాయి. నన్ను క్షమించు అని అతని పెదాలు పలకలేకపోయాయి. కానీ అతని కళ్ళు అదే విషయాన్ని వేడుకుంటున్నాయి. అర్జున్ తన చేతిలో నీళ్ల గ్లాసును ఆమె వైపు చాపాడు. మాలవిక ఏం మాట్లాడకుండా ఆ గ్లాసును తీసుకుపోయింది. అప్పుడు వారిద్దరి వేళ్ళు మొదటిసారిగా తగిలాయి. ఆ చిన్న స్పర్శ ఇద్దరి శరీరాల్లోంచి ఒక విద్యుత్ ప్రవాహంలా దూసుకుపోయింది. ఆ స్పర్శలో అర్జున్ క్షమాపణ ఉంది. ఆ స్పర్శలో తన్ను తాను కోల్పోయిన ఒక మనిషి వెతుకులాట ఉంది. మాలవిక చేతులు వణికాయి. గ్లాసును పట్టుకోలేకపోయింది. అర్జున్ వెంటనే గ్లాసును పక్కన పెట్టి తన 2 చేతులతో ఆమె చేతులను మృదువుగా పట్టుకున్నాడు. ఆ క్షణంలో మాలవికలో పేరుకపోయిన బాధ, అవమానం, కోపం అన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు ధారగా కారడం మొదలైంది. ఆమె తన్ను తాను నిరోధించుకోలేకపోయింది. అప్పటి వరకు బలంగా ఉండాలని ప్రయత్నించిన ఆ మనసు అతని స్పర్శ తగలగానే చిన్నపిల్లల వలవల ఏడ్చేసింది. అర్జునిక తన్ను తాను ఆపుకోలేకపోయాడు. ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. అతని కళ్ళల్లోంచి కూడా నీళ్లు రాలి ఆ భుజాలను తడిపాయి. ఆ ఆలింగనంలో ఇద్దరి మధ్య ఉన్న అగాధం పూడిపోవడం మొదలైంది. మాటలు లేవు, క్షమాపణ లేవు, ఆరోపణ లేవు. కేవలం ఇద్దరు మనసుల బాధల సమ్మేళనం, ఒకరినొకరు ఊరట్నిచ్చే ప్రయత్నం మాత్రం మిగిలాయి. బయట వాన ఉధృతి మరింత పెరిగింది. కానీ గదిలో మాత్రం ఒక రకమైన వెచ్చదనం ఆవరించింది. అర్జున్ స్పర్శలో క్రూరత్వం లేదు, కేవలం ప్రేమ, ఆరాధన మాత్రమే ఉన్నాయి. ఆమె కన్నీళ్లను తన వేళ్లతో మృదువుగా తుడిచాడు. ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దు ఆమె గాయపడిన మనసుకు ఒక లేపనంగా పనిచేసింది. మాలవిక మనసులో ఒక పెద్ద తుఫాను చెలరేగుతుంది. ఒక పక్క తన్ను అవమానించిన వాణ్ణి దూరం పెట్టాలని అహం, మరోపక్క తన కళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ తన ప్రేమను వేడుకుంటున్న వాణ్ణి హక్కును చేర్చుకోవాలని తపన. ఈ పోరాటంలో చివరకు ప్రేమ గెలిచింది. ఆ క్షణంలో ఆమెకు భద్రత కావాలి, ప్రేమ కావాలి. అర్జున్ గుండెలపై తల ఆనించి తన 2 చేతులతో అతన్ని గట్టిగా పట్టుకుంది. ఆ రాత్రి ఆ చీకటి గది ఒక పవిత్రమైన కలయికకు సాక్ష్యంగా నిలిచింది. కోపం, బాధ, పశ్చాత్తాపం అన్నీ కరిగిపోయి ఒక తీవ్రమైన భావావేశంగా మారాయి. మాలవిక తన ఆత్మగౌరవాన్ని, గాయాలను పక్కన పెట్టి తన శరీరాన్ని, మనసును పూర్తిగా అతనికి సమర్పించుకుంది. ఏ భయం లేకుండా, ఏ సంకోచం లేకుండా ఒకరిలో ఒకరు లీనమైపోయారు. వారి శరీరాల కలయిక కన్నా వారి మనసుల కలయిక ఆ రాత్రిని మరింత గాఢంగా మార్చింది. ఆ స్పర్శలు, ఆ నిట్టూర్పులు వారి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేసి ఒక కొత్త బంధానికి నాంది పలికాయి. ఆవేశంతో మొదలైన ఆ రాత్రి అలసటతో కూడిన ప్రశాంతతతో ముగిసింది. సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశిస్తున్నాయి. బయట వాన ఆగిపోయి ప్రకృతి అంత ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రి జరిగిందంతా అతని మనసులో ఒక అందమైన కలలా మెదులుతుంది. తన పక్కనే వెచ్చగా పడుకుని ఉన్న మాలవిక వైపు తిరిగాడు. ఆమె జుట్టు ఆ ముఖం మీద పడి ఉంది. ఆమె ముఖాన్ని చూడాలని ఆరాటంతో నెమ్మదిగా ఆమె జుట్టును పక్కకు తప్పించాడు. కానీ ఆ దృశ్యం చూసి అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. మాలవిక నిద్రపోతుంది. కానీ ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఆమె చెంపల మీద ఇంకా ఆరని కన్నీటి మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిద్రలో కూడా ఆ ముఖంలో ఏదో తెలియని వేదన, ఒక రకమైన నిస్సహాయత కదలాడుతున్నాయి. రాత్రి తన కౌగిల్లో బంద్ అయినప్పుడు ఆమె సంతోషంగానే ఉందనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు చెబుతున్న కథ ఏమిటి? తన్ను తాను అపరాధిలా భావించాడు అర్జున్. తన చేతులు వణికాయి.
తన అహంకారంతో ఆమెను గదిలో బంధించి ఆ మానసిక శోభలో ఆమెను లొంగదీసుకున్నాడాం. రాత్రి జరిగింది ఆమె ఇష్టపూర్వకమైన సమర్పణ లేక తన పట్ల ఉన్న భయంతో నిస్సహాయత చేసిన రాజీనాం. నేనేం చేశాను అని అతని మనసులో ప్రశ్న సుడిగుండంలా తిరిగింది. తను ప్రేమను పంచుకున్నానా లేక ఆమె బలహీనతను ఆసరగా చేసుకొని అతిపెద్ద పొరపాటు చేశాడా? ఆ ఉదయం వెలుతురు గదిలోకి ఎంత ప్రశాంతంగా వచ్చిందో అర్జున్ మనసులో మాత్రం అంతటి ప్రళయాన్ని సృష్టించింది. తన పక్కన కన్నీటి జాడలతో నిద్రపోతున్న మాలవికను చూసిన మరుక్షణం అతనిలో ఏదో తెలియని అపరాధభావం పడగ విప్పింది. రాత్రి జరిగిన కలయిక ప్రేమతో జరిగిందా లేక తన అధికారాన్ని అహాన్ని చూసి భయపడి ఆమె లొంగిపోయిందా అన్న సందేహం అతని మెదడును తొలిచేయటం మొదలుపెట్టింది. తన్ను తాను ఒక క్రూరుడిగా ఊహించుకోవడానికి అతని మనసు అంగీకరించలేదు. తన తప్పును అంగీకరించలేని మనిషి తన్ను తాను సమర్థించుకోవడానికి ఎప్పుడు ఎదుటివాడిపైనే దాడి చేస్తాడు. అర్జున్ ఇప్పుడు అదే చేశాడు. పశ్చాత్తాపాన్ని పక్కన పెట్టి తన రక్షణ కవచమైన కోపాన్ని అహంకారాన్ని మళ్ళీ ధరించాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన మాలవికకు అద్దం ముందు నిలబడి తను కఠినంగా చూసుకున్న అర్జున్ కనిపించాడు. రాత్రి తనను అక్కున చేర్చుకున్న స్పర్శకు ఇప్పుడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న శూన్యానికి ఏమాత్రం పొంతన లేదు. రాత్రి జరిగింది కేవలం ఒక బలహీనత మాత్రమే. మాలవిక అర్జున్ గొంతులో మంచులాంటి చల్లదనముంది. ఆ మాటలు వినగానే మాలవిక గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతను ఆమె వైపు తిరిగి తన కళ్ళను ఆమె కళ్ళలోకి సూటిగా గుచ్చుతూ అన్నాడు, నువ్వు నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడే మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఈ ఇంటికి నువ్వు కేవలం ఒక అతిథి మాత్రమే. నాకు నా కొడుక్కి నీతో ఇకపై ఎలాంటి సంబంధం లేదు. ఆ మాటలు ఒక పదునైన కత్తిలా మాలవిక గుండెను కోసేశాయి. ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. రాత్రి తన ఆత్మను దేహాన్ని నమ్మి అప్పగించిన వ్యక్తి తెల్లవారేసరికి అంత రాక్షసంగా ఎలా మారిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. కన్నీళ్లు కూడా ఇంకిపోయిన స్థితిలో ఆమె శిలలా మారిపోయింది. అర్జున్ ఆ గద్దలుపు దబేల్మని వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ శబ్దం ఆ విశాలమైన భవనంలో భయంకరంగా ప్రధ్వనించింది. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పని వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. ఆ గంభీరమైన నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ వినిపించిన ఏకైక శబ్దం 2.5 ఏళ్ల పసివాడు చిట్టు మువ్వల సవ్వడి. చిట్టు అర్జున్ ప్రాణం, మాలవిక సర్వస్వం. తన తల్లిదండ్రుల మధ్య రేగిన ఈ ప్రచ్ఛన్న యుద్ధం గురించి ఆ పసికందుకేమీ తెలియదు. వాడి ప్రపంచమంతా ఆ ఇల్లు, తన తల్లి ముద్దులు, తండ్రి కౌగిలింతలు మాత్రమే. ప్రతిరోజు ఉదయం లేవగానే అర్జున్ గదిలోకి పరిగెత్తుకెళ్ళి అతని ఛాతీ మీద దూకి నిద్ర లేపటం చిట్టుకు అలవాటు. ఈరోజు కూడా అదే ఉత్సాహంతో వాడి చిట్టి అడుగులు అర్జున్ స్టడీ రూమ్ వైపు పడ్డాయి. కానీ అర్జున్ ఆ గత్తలుపు లోపల నుంచి గడియ పెట్టుకున్నాడు. తన కొడుకుని చూస్తే తన మనసు ఎక్కడ కరిగిపోతుందో, మాలవిక మీద ఉన్న కోపాన్ని ఎక్కడ మర్చిపోతాడో అన్న భయంతో అతను తన్ను తాను ఆ గదిలో బంధించుకున్నాడు. నాన్న నాన్న అంటూ ఆ పసివాడి ముద్దులొలికే గొంతు ఆ తలుపుల బయట వినిపించింది. చిట్టు తన చిన్నారి చేతులతో ఆ పెద్ద టేకు తలుపును తట్టాడు. లోపల నుంచి ఎలాంటి అలికిల్లేదు. నాన్న, ఆడుకుందాం రా నాన్న అంటూ మళ్ళీ పిలిచాడు. తన తండ్రి ఎందుకు తలుపు తీయడం లేదో వాడికి అర్థం కాలేదు. అప్పటి వరకు ఆడుకుంటూ తిరిగిన చిట్టు ముఖంలో నెమ్మదిగా అయోమయం, ఆ తర్వాత భయం చోటు చేసుకున్నాయి. తండ్రి స్పర్శ కోసం వాడి గుండె తహతహలాడింది. పెదవి విరిచేయటం మొదలుపెట్టాడు. గదిలోంచి బయటకు వచ్చిన మాలవికకు స్టడీ రూమ్ బయట నేలపై కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్న చిట్టు కనిపిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి ఆమె పే కదిలిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును గుండెలు కత్తుకుంది. ఏడవకన్నా, నాన్న పనిలో ఉన్నాడు, మనం ఆడుకుందాం రా అంటూ వాడిని సముదాయించడానికి ప్రయత్నించింది. కానీ చిట్టు వినలేదు. వాడి కళ్ళు ఆ మూసిన తలుపుపై ఉన్నాయి. తన తండ్రి తన్ను ఎందుకు కాదంటున్నాడు, ఎందుకు ఎత్తుకోవడం లేదో అర్థం కాని ఆ పసివాడి కన్నీళ్లు మాలవిక భుజాన్ని తడిపాయి. ఆ రోజంతా మాలవిక ఒక యంత్రంలా పనిచేసింది. ఆ మనసు చచ్చిపోయింది.
కాన్ తన కొడుకు కోసం ఆమె బతికి ఉన్నట్టుగా నటించాల్సి వచ్చింది. అర్జున్ బయటికి వస్తాడేమో, కొడుకును ఒకసారైనా ఎత్తుకుంటాడేమో అన్న ఆశగా చూసింది. కానీ అర్జున్ తన గదిలోంచి బయటకు రాలేదు. ఒకవేళ ఏమన్నా అవసరం ఉండి బయటకు వచ్చినా మాలవికను కానీ చిట్టును కానీ చూన్నట్టుగానే ప్రవర్తించాడు. తన భార్యపై ఉన్న కోపాన్ని ఆ పసివాడికి దూరం కావటం ద్వారా తీర్చుకుంటున్నాడు. మాలవిక ఈ బాధను నిశ్శబ్దంగా భరించింది. తాను అరిచి గొడవ చేయగలదు, నా కొడుక్కి తండ్రి ప్రేమను దూరం చేసే హక్కు నీకు లేదు అని నిలదీయగలదు. కానీ ఆమె అలా చెయ్యలేదు. అర్జున్ కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తెరుచుకుంటాయని, తన తప్పును తాను తెలుసుకుంటాడని ఆమె మౌనంగా ఉండిపోయింది. తన బాధను దిగమింగుకుంటూ చింటుకు రెండింతల ప్రేమను పంచడానికి ప్రయత్నించింది. కానీ తండ్రి స్థానాన్ని తల్లి ఎప్పటికీ భర్తీ చేయలేదని ఆమెకు తెలుసు. సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి. వాతావరణం మళ్ళీ చల్లబడింది. బయట సన్నగా చినుకులు పడ్డం మొదలైంది. అర్జున్ తన స్టడీ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. చేతిలో ఒక చిన్న సూట్ కేసు ఉంది. అతను రాత్రికి ఊరి విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఇంట్లో ఉంటే మాలవిక జ్ఞాపకాలు, చిట్టు ఏడుపు తన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని భావించాడు. తన పట్టుదలను నిలుపుకోవడానికి అతని పారిపోవాలని చూస్తున్నాడు. హాల్లో అడుగుపెట్టగానే అతని కళ్ళు అసంకల్పితంగా మాలవిక చిట్టు కోసం వెతికాయి. ఒక సోఫాలో చిట్టుని ఒళ్ళో పడుకోబెట్టుకొని వాడికి జోల పాడుతూ కనిపించింది మాలవిక. వాడి ముఖం ఏడ్చి ఏడ్చి కందిపోయి ఉంది. నిద్రలో కూడా వాడి చిన్నారి పెదవులు వణుకుతున్నాయి. ఆ దృశ్యం చూడగానే అర్జున్ అడుగులు క్షణకాలం పాటు ఆగిపోయాయి. తనలో ఉన్న తండ్రి మనసు ఒకసారిగా కకావికలమైంది. కానీ వెంటనే తన ఆహాన్ని కూడదీసుకొని ముఖం తిప్పుకొని గుమ్మం వైపు నడవసాగాడు. కారు తాళాలు తీసుకొని బయటకు అడుగు పెడుతున్న క్షణంలో నిద్రలో ఉన్న చిట్టుకు అలికిడి వినిపించి ఒక్కసారిగా మెలకు వచ్చింది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అర్జున్ చూశాడు. రోజంతా తన కోసం వెతికిన తండ్రి ఇప్పుడు కనిపించేసరికి వాడి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు మెరిసింది. మాలవిక ఒళ్ళోంచి ఒక ఉదుటిన కిందకు దిగి తూలుతున్న అడుగులతో గుమ్మం వైపు పరిగెత్తాడు. నాన్న నాన్న అంటూ తన రెండు చిన్నారి చేతులను చాచుకుంటూ అర్జున్ వైపు వెళ్ళాడు. వాడి గొంతులో రోజంతా తండ్రి దూరమయ్యాడన్న బాధ, ఇప్పుడు కనిపించాలన్న సంతోషం కలగలిసి ఉన్నాయి. మాలవిక కంగారుగా లేచి నిలబడింది. అర్జున్ కఠినంగా ప్రవర్తించి వాడి మనసును మళ్ళీ గాయపరుస్తాడేమోనని ఆమె భయపడింది. అర్జున్ కారు వైపు వేసిన అడుగులు అక్కడే అయిపోయాయి. తాను ఎంత కఠినంగా ఉండాలనుకున్నాడో ఆ పసివాడి పిలుపుకు అతనిలోని కవచాలన్నీ బీటలు వారాయి. ఆ చిట్టి అడుగుల చప్పుడు అతని గుండెలయ్యను తప్పించింది. చిట్టు వెళ్ళి అర్జున్ కాలిని గట్టిగా పట్టుకున్నాడు. తన ముఖాన్ని అతని ప్యాంటుకు రాసుకుంటూ మళ్ళీ ఒకసారి నాన్న అని పిలిచాడు. ఆ పిలుపులో ఎలాంటి స్వార్థం లేదు, ఈ అహంకారం లేదు. కేవలం స్వచ్ఛమైన ప్రేమ, తండ్రి కావాలన్న ఆరాటం మాత్రమే ఉన్నాయి. ఆ చిన్నారి చేతుల స్పర్శ తగలగానే అర్జున్ శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహించినట్టయింది. అతని చేతుల్లోని సూట్ కేస్ జారి నేల మీద పడింది. అతని కళ్ళు ఎరుపెక్కాయి. రోజంతా తను ధరించిన రాతి ముసుగు కరిగిపోవడం మొదలైంది. ఏ కొడుకుతో తనకు సంబంధం లేదని అన్నాడు, అదే కొడుకు ఇప్పుడు తన కాలిని పట్టుకుని వదలకుండా ఏడుస్తూ ఉంటే అర్జున్ గుండె ముక్కలైపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరగటం మొదలైంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. మాలవిక అక్కడే నిలబడి ఇదంతా చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక ప్రశ్న. ఆ రాత్రి గుమ్మం దగ్గర జరిగిన సంఘటన అర్జున్ జీవితంలో ఒక పెద్ద మలుపు అవుతుందని మాలవిక ఆశించింది. తన కాళ్ళని పట్టుకుని ఏడుస్తున్న చిట్టును చూసి అర్జున్ కళ్ళు చెమ్మగిల్లాయి. తన పట్టుదలను వీడి ఆ పసివాన్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి కొడుకుల ఆ కలయిక చూసి మాలవిక మనసులో ఒక చిన్న ఆశ మొలకెత్తింది. ఆ క్షణంలో అర్జున్ ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలవలేదు. అర్జున్ ఇంట్లో భౌతికంగా ఉన్న మానసికంగా ఆమె దూరంలోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం అతని కళ్ళకు గంతులు కట్టిన ఇద్దరు వ్యక్తులు. ఒక మనిషి పతనానికి శత్రువులు బయట ఉండవలసిన అవసరం లేదు. అతను అత్యంత నమ్మిన వాళ్ళ రూపంలోనే ఇంట్లో ఉంటారు. అర్జున్ జీవితంలో ఆ పాత్రలు పోషించింది అతని కన్నతల్లి రాజ్యలక్ష్మి,
ప్రాణ స్నేహితుడు శేఖర్. రాజలక్ష్మికి మొదటి నుంచి మాలవిక అంటే గిట్టదు. తన కొడుకు అర్జున్ తన చెప్పు చేతుల్లో ఉండాలన్నది ఆ అహంకారం. కానీ మాలవిక వచ్చాక అర్జున్ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వటం, మాలవిక తందైన వ్యక్తిత్వంతో ఎవరికి తలవంచకుండా ఉండటం రాజ్యలక్ష్మికి కంటయింపుగా మారింది. కోడలంటే అణిగిమణిగి ఉండాలి, కానీ మాలవిక అలా కాదు. అందుకే ఎలాగైనా మాలవికను అర్జున్ జీవితం నుంచి తరిమేయాలని ఆమె ఎప్పటి నుంచో ఎదురుచూస్తుంది. ఇక శేఖర్ అర్జున్కి వ్యాపారంలో భాగస్వామి, చిన్ననాటి స్నేహితుడు. అర్జున్ ఎదుగుదలను చూసి పైకి సంతోషిస్తూ ఉన్నట్టుగా నటించిన లోపల కుళ్ళుకునే రకం. వ్యాపారంలో మాలవిక సలహాలు అర్జున్ పాటించడం, అవి విజయవంతం అవ్వటం శేఖర్కు మింగుడు పడలేదు. మాలవిక ఉంటే తాను అర్జున్ను మోసం చేసి వ్యాపారాన్ని చేజెక్కించుకోవటం అసాధ్యమని శేఖర్కు తెలుసు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే, అర్జున్ మాలవికలను విడదీయటం. గదిలో బందీగా ఉన్న మాలవికతో అర్జున్ గడిపిన రాత్రి గురించి, ఆ తర్వాత చిట్టు కోసం అర్జున్ వెనక్కి తగ్గడం గురించి రాజ్యలక్ష్మి శేఖర్కు తెలిసింది. అర్జున్ మళ్ళీ మాలవికకు దగ్గరైతే తమ మాటలు సాగవని వారికి అర్థమైంది. అందుకే వారిద్దరూ కలిసి అర్జున్ మెదల్లో విషం నింపే ఒక పెద్ద వ్యూహం పన్నారు. ఒకరోజు సాయంత్రం అర్జున్ తన స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు శేఖర్ వచ్చాడు. అతని చేతుల్లో కొన్ని ఫోటోలు, పత్రాలు ఉన్నాయి. వస్తూనే చాలా కంగారు పడుతున్నట్టు, స్నేహితుడి పట్ల అమితమైన సానుభూతి ఉన్నట్లు నటించాడు. అర్జున్, నేనిది నీకు చెప్పాలో వద్దో నాకు అర్థం కావటం లేదు, కానీ నా ప్రాణ స్నేహితుడివి నువ్వు మోసపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటూ ఒక పెద్ద బాంబు పేల్చాడు శేఖర్. అర్జున్ అయోమయంగా చూశాడు. ఏమైంది శేఖర్, ఏంటి ఆ ఫోటోలు? శేఖర్ ఆ ఫోటోలను అర్జున్ ముందు టేబుల్ మీద పెట్టాడు. అందులో మాలవిక ఒక రెస్టారెంట్లో వాళ్ళ వ్యాపార ప్రత్యర్థి అయిన వినయ్తో కలిసి మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. నిజానికి అది మాలవిక ఒక చారిటీ ఈవెంట్ కోసం స్పాన్సర్షిప్ అవ్వడానికి వెళ్ళిన సందర్భం. కానీ ఫోటోలు మాత్రం వాళ్ళు చాలా చనువుగా ఉన్నట్టుగా యాంగిల్స్ మార్చి తీయబడ్డాయి. ఇది చూడు అర్జున్, నువ్వు ఆమెను ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటే ఆమెని ప్రత్యర్థులతో చేతులు కలుపుతుంది. మొన్న నువ్వు వద్దన్నా కూడా వినకుండా బయటకు వెళ్ళింది కదా. ఆమె ఎక్కడికి వెళ్ళిందో కాదు, ఎవరిని కలవడానికి వెళ్ళిందో ఇదిగో సాక్ష్యం. మార్కెట్లో అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. నీ భార్య నీ శత్రువుతో తిరుగుతుందని, నీ వ్యాపార రహస్యాలు వాడికి చేరవేస్తుందని నవ్వుకుంటున్నారు. అందరు నీకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారా అంటూ విషం చిమ్మాడి శేఖర్. అర్జున్ కళ్ళల్లో నిప్పులు రాలాయి. ఫోటోలను చూస్తున్న కొద్దీ అతని గుండె వేగం పెరిగింది. సరిగ్గా అదే సమయానికి రాజ్యలక్ష్మి అక్కడికి వచ్చింది. శేఖర్ చెప్పిన దానికి తన వంతు ఆజ్యం పోసింది. నే ముందే చెప్పానురా అర్జున్, ఆ పిల్లకి పొగరు ఎక్కువని. నీ డబ్బు, నీ హోదా అనుభవించడానికి వచ్చింది తప్ప నీ మీద ప్రేమతో కాదు. మొన్న గదిలో నువ్వు అంతగా బ్రతిమలాడినా కరగలేదంటే అర్థం చేసుకోవాలి కదా. ఆ మనసులో ఇంకెవరో ఉన్నారు. ఆ వినయ్ గారితో ఆమెకు పెళ్ళికి ముందే సంబంధం ఉందని నాకు తెలిసింది. నీ పరువు బజార్న పడుతుంది నాయనా. నువ్వు ఆ గుడ్డి ప్రేమలో పడి నిజాలు చూడలేకపోతున్నావు అంటూ కన్నీరు మున్నీరుగా నటిస్తూ కొడుకును హత్తుకుంది. ఒక అబద్ధాన్ని పదే పదే నమ్మిన వాళ్ళు చెబితే అది నిజంగానే భ్రమింపజేస్తుంది. అర్జున్ పరిస్థితి సరిగ్గా అలాగే తయారైంది. తన సొంత తల్లి, ప్రాణ స్నేహితుడు తప్పు చెబుతారా అన్న గుడ్డి నమ్మకం, పైగా అప్పటికే మాలవిక మీద ఉన్న కోపం, అహంకారం అతని ఆలోచన శక్తిని చంపేశాయి. తను కొట్టిన దెబ్బకు గదిలో బంధించినందుకు మాలవిక తనపై పగ తీర్చుకోవడానికి తన శత్రువుతో చేతులు కలిపిందని అర్జున్ మెదడు బలంగా నమ్మింది. అందరు నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నా భార్యే నా పరువు తీస్తుంది. ఈ ఆలోచన అర్జున్ను ఒక ఉన్మాదిలా మార్చేసింది. ఆ క్షణంలో అతని మనసులో మాలవిక పట్ల ఉన్న ప్రేమ, ఆరాధన, జాలి అన్నీ ఒక్కసారిగా చచ్చిపోయాయి. వాటి స్థానంలో ద్వేషం, అసహ్యం పుట్టుకొచ్చాయి. ఆమె ఒక ద్రోహిగా అతని కళ్ళకు కనిపించింది. ఆ రోజు నుంచి అర్జున్ ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చింది. మాలవికను ఒక మనిషిగా చూడడం మానేశాడు. ఆమె ఎదురు పడితే ముఖం తిప్పుకునేవాడు. ఆమె చేసిన వంట తినడం మానేశాడు. తను పడుకునే గదిని మార్చేశాడు. మాలవిక ఏమైనా అడగటానికి వస్తే నాతో మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ గేటు బయటకి
గెంటేసినంత పనిచేసేవాడు. కనీసం చిట్టుతో కూడా మునిపట్ల ఆడుకోవటం మానేశాడు. ఎందుకంటే చిట్టులో కూడా అతనికి మాలవిక రూపమే కనిపిస్తుంది. తన్నెందుకింతలా ద్వేషిస్తున్నాడో మాలవికకు అర్థం కాలేదు. గదిలో బంధించినప్పుడైనా అతనిలో కోపం ఉండేది, కానీ ఇప్పుడు కేవలం అసహ్యం మాత్రమే కనిపిస్తుంది. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. ఇంట్లో పనివాళ్ల ముందు కూడా అర్జున్ ఆమెను ఒక పనికి మాలిన దానిలా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మి ఆమెను సూటిపోటి మాటలతో వేధిస్తూనే ఉంది. ఒంటరితనం, అవమానం, నిస్సహాయత మాలవికను ఉక్కిరి బిక్కిరి చేశాయి. తన భర్త తను నమ్మకపోగా వేరే వాళ్ళ మాటలు విని తను చులకనగా చూస్తుండటం ఆమె ఆత్మ నిలువున దహించేసింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో ఒక సజీవ శివంలా బతుకుతుంది మాలవిక. ఎన్నిసార్లు అర్జున్తో మాట్లాడాలని ప్రయత్నించినా అతను కనీసం ఆమె వంక చూడలేదు. నువ్వొక ద్రోహివి, నా పరువు తీసిందానివి అన్న మాటలు మాత్రమే అతని నోటి నుంచి వచ్చాయి. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో ఆమెకు మొదట్లో అర్థం కాలేదు. కానీ మెల్లగా రాజ్యలక్ష్మి శేఖర్ల ప్రవర్తన చూసి ఆమెకు అసలు నిజం అర్థమైంది. వాళ్ళ అర్జున్ మెదల్లో ఎంతటి ఘోరమైన విషం నింపారో ఆమె గ్రహించింది. తన్ను తాను నిరూపించుకోవాలి. తన ప్రేమ నిజమైందని, తన చుట్టూ అల్లబడినది కేవలం అబద్ధాల వల అని అర్జున్కు తెలియజేయాలి. కానీ మాటలతో చెబితే అతను వినే స్థితిలో లేడు. అతని చెవులు అప్పటికే ఇతరుల అబద్ధాలతో నిండిపోయాయి. అందుకే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. తన మనసులోని మాటలను, వాస్తవాలను ఒక కాగితం మీద పెట్టాలని నిశ్చయించుకుంది. అర్ధరాత్రి అందరు నిద్రపోతున్న సమయంలో మాలవిక ఒక దీపం వెలుతురులో కూర్చుని ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. ఆమె కళ్ళల్లోంచి రాలుతున్న కన్నీళ్లు ఆ కాగితాన్ని తడుపుతున్నాయి. అర్జున్, నా మాట వినే ఓపిక నీకు లేదు. నా ముఖం చూసే ఇష్టం నీకు లేదు. కానీ ఈ అక్షరాలైనా నీకు నిజం చెబుతాయని ఆశిస్తున్నాను. నువ్వు ఒక అబద్ధాన్ని నమ్మి జీవితకాలం తోడుండే నా ప్రేమను చంపేశావు. వినయ్ నేను కలిసింది నా స్నేహితురాలి అనాథాశ్రమం ఫండ్స్ కోసం తప్ప నీ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి కాదు. ఆ సమయంలో శేఖర్ నా వెంటే ఉన్నాడు. శేఖర్ నీ వెనక గోతులు తవ్వుతున్నాడు. అర్జున్, నీ తల్లి, నీ స్నేహితుడు ఇద్దరు కలిసి నీ కళ్ళకు గంతులు కట్టారు. ఆ రోజు రాత్రి ఆ గదిలో నేను నీకు నా దేహాన్ని మాత్రమే కాదు, నా ఆత్మను అప్పగించాను. ఒక ద్రోహి అలా చేయలేదు అర్జున్. నా మీద నీకు నమ్మకం లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండటం వ్యర్థం. నువ్వు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను, చిట్టు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాము. నా ప్రేమను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను స్వచ్ఛంగా ఉన్నాను. నీ మనసులోని అహంకారం, ఇతరుల మీద ఉన్న గుడ్డి నమ్మకం నిన్ను నిజం చూడనివ్వటం లేదు. ఎప్పటికైనా నిజం తెలిసిన రోజు నీ కోసం ఎదురుచూసే మాలవిక నీకు దొరకదు. ఆఖరి అక్షరం రాసేసరికి మాలవిక గుండె పగిలిపోయింది. ఆ ఉత్తరాన్ని మడతపెట్టి ఒక కవర్లో పెట్టింది. దానిమీద నా ప్రాణమైన అర్జున్కు అని రాసింది. ఆ కవర్ను తీసుకెళ్ళి అర్జున్ ఎప్పుడు తన పర్సనల్ డైరీ దాచుకుని డెస్క్ డ్రాయర్లో పెట్టింది మాలవిక. అది అతనికి మాత్రమే తెలిసిన ప్రదేశం. ఖచ్చితంగా ఆ డైరీ తీసినప్పుడు ఈ ఉత్తరం అతనికి కనిపిస్తుంది. ఉదయం కాగానే మాలవిక చిట్టును తీసుకొని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ తన ముఖ్యమైన మీటింగ్ కోసం నోట్స్ తీసుకోవడానికి ఆ డ్రాయర్ తీశాడు. అతని కళ్ళు ఆ కవర్ మీద పడ్డాయి. ఆ చేతిరాత మాలవికది అని అతనికి ఇట్టే అర్థమైంది. కవర్ను చేతిలోకి తీసుకున్నాడు. కానీ వెనక నుంచి శేఖర్ గదిలోకి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. తన ప్రైవేటు విషయాలు, తన భార్య రాసిన ఉత్తరం శేఖర్ కంట పడ్డం అర్జున్కు ఇష్టం లేదు. వెంటనే ఆ కవర్ను మర్తపెట్టి తన కోట్ లోపలి జోబులో దాచుకున్నాడు. ఏంటి శేఖర్, పొద్దున్నే వచ్చావు అని గంభీరంగా అడిగాడు. శేఖర్ ఏదో ఆఫీస్ పని అని కబుర్లు చెబుతున్నాం. అర్జున్ మనసంతా జోబులో ఉన్న ఆ ఉత్తరం మీద ఉంది. నువ్వెళ్ళు శేఖర్, నేను వస్తాను అని అతన్ని పంపించేసి కిందకు నడిచాడు. ఆ ఇల్లు ఎప్పట్లాగే నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. కానీ ఆ ఉదయం వాతావరణంలో ఏదో తెలియని బరువు ఉంది. బయట సన్నగా పొగమంచు అలుముకొని ఉంది. అర్జున్ మెట్లు దిగుతూ ఉండగా వంటగది వైపు నుంచి ఒక సన్నని మధురమైన గొంతు వినిపించింది. అది మాలవిక గొంతు. మాలవిక ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. సామాను సర్దుకుంది.
చిట్టు ఇంకా నిద్రపోతున్నాడు. వెళ్లే ముందు బహుశా ఇంట్లో తన జీవితంలో అర్జున్ కోసం చేసే చివరి పని ఇదేనేమో అన్న ఆలోచనతో ఆమె వంటగదిలోకి వెళ్ళింది. అర్జున్కి ఎంతో ఇష్టమైన ఉప్మా, అల్లం చట్నీ చేస్తుంది. ఆ పదార్థాలు సిద్ధం చేస్తున్నాం ప్రతి క్షణం ఆ మనసులో గడిచిన జ్ఞాపకాలు సుడిగుండాలా తిరుగుతున్నాయి. తన బాధను, గుండెల్లో గూడు కట్టుకునే దుఃఖాన్ని అణిచిపెట్టుకోవడానికి ఆమె నెమ్మదిగా పాడుకోవడం మొదలుపెట్టింది. అదొక పాత విషాద గీతం. ఒకప్పుడు వారు ఆనందంగా ఉన్నప్పుడు వర్షం పడుతున్న రాత్రుల్లో అర్జున్ పదే పదే ఆమె చేత పాడించుకున్న పాట అది. కలలన్నీ కన్నీరై కరిగిపోతున్న వేళ, మనసంతా మూగబోయి రగిలిపోతున్న వేళ, దూరమైన నీ అడుగులు నన్ను చేరుకున్నదెన్నడో, ఈ చీకటి తెరలు విడిచి వెలుగు చూసేదెన్నడో. ఆమె గొంతులో అనంతమైన వేదన దాగి ఉంది. పూలు కోస్తున్నప్పుడు చేతికి ముళ్ళు గుచ్చుకుంటే వచ్చే నెత్తుల్లాంటి బాధ ఆ స్వరంలో ప్రధ్వనిస్తుంది. స్టవ్ మీద వంటది వేడెక్కుతున్న కొద్దీ ఆమె గొంతులోని భావోద్వేగం కూడా పెరుగుతుంది. మెట్లు దిగుతున్న అర్జున్ అడుగులు ఆ పాట వినగానే అక్కడే ఆగిపోయాయి. ఆ గొంతు అతని చెవులను తాకి నేరుగా గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఇన్ని రోజులుగా తన మెదడు చుట్టూ కప్పుకున్న కోపం, ద్వేషం అనే మంచు పొరలు ఆ స్వరము వెచ్చదనానికి నెమ్మదిగా కరగటం మొదలైంది. ఆ పాట వింటుంటే అతనికి తమ పాత రోజులు గుర్తొచ్చాయి. కొత్తగా పెళ్ళైన రోజుల్లో మాలవిక వంట చేస్తుంటే తన వెనక నుంచి వెళ్ళి ఆమెను హత్తుకుని ఆ మెడపై ముద్దులు పెడుతూ పాట పాడమని అడిగేవాడు. ఆమె సిగ్గుపడుతూ పాడుతూ ఉంటే ఆ స్వరంలో తను మురిసిపోయేవాడు. ఆనాటి మాలవిక చిరునవ్వు, ఆమె కళ్ళల్లో తన పట్ల ఉన్న ఆరాధన అన్నీ ఒక్కసారిగా అర్జున్ కళ్ళ ముందు సినిమా రీల్లాగా తిరిగాయి. ఆమె గొంతులో ఇప్పుడు ఆనాటి సంతోషం లేదు. ఒక సన్నని వణుకు, పగిలిన గుండె చేస్తున్నాం అర్థనాదం వినిపిస్తున్నాయి. ఆ పాటలోని ప్రతి పదం తన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అర్జున్ కనిపించింది. అసంకల్పితంగా అతని అడుగులు వంటగది వైపు పడ్డాయి. గుమ్మం పక్కన గోడ కానుకొని నిలబడి లోపలికి చూశాడు. మాలవిక చీరకొంగు నడుముకు దోపుకొని వంట చేస్తుంది. స్టవ్ మీద పొగ ఆ ముఖాన్ని కప్పుతుంది. ఆ పొగలోంచి ఆ ముఖం ఒక శిల్పంలా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లోంచి దారగా కన్నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్లు మరుగుతున్న పాత్రలు పడుతున్నాయి. తను ఏడుస్తూనే వంట చేస్తూ పాడుతుంది. ఆ దృశ్యం చూసి అర్జున్ గుండె చెరువైపోయింది. ఒక మనిషి ఇంత బాధను తనలో ఎలా దాచుకోగలదు? తన మీద ప్రేమ లేకపోతే ఈ ఇంట్లో తను ఎందుకు ఇంకా ఉంటూ తన కోసం ఎందుకు ఇలా వంట చేస్తుంది? శేఖర్ తల్లి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేమో అన్న సందేహం అతని మనసులో మొదటిసారిగా బలంగా నాటుకుంది. తన భార్య ద్రోహి కాదు, తను ప్రేమిస్తున్న మాలవిక ఎప్పటికీ పవిత్రమైంది అన్న భావన అతని ఆలోచనలను కమ్మేసింది. మాలవిక అని పిలవాలనిపించింది. పరిగెత్తుకు వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను అర్థం చేసుకోలేదు అని గుండెలు పగిలేలా ఏడవాలనిపించింది. అతని చేతులు ముందుకు చాచుకున్నాయి. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. కానీ మనసులో పశ్చాత్తాపం కన్నా అహంకారం చాలా బరువైంది. అదెప్పుడు తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. అర్జున్ ముందుకు అడుగు వేయబోయేంతలో అతని మెదల్లో శేఖర్ వేసిన విష బీజాలు మళ్ళీ మొలకెత్తాయి. ఆమెని శత్రువుతో తిరుగుతుంది అర్జున్. అందరు నీ గురించి నవ్వుకుంటున్నారు. ఆమెని పరువు తీస్తుంది. శేఖర్ మాటలు అతని చెవుల్లో మోగాయి. ఆ పిల్లకి పొగరెక్కువ, నీ డబ్బు కోసమే వచ్చింది తప్ప ప్రేమ లేదు. రాజలక్ష్మి మాటలు గింగురుమన్నాయి. అంతే, ఒక్కసారిగా అర్జున్ గుండెల్లో రేగిన ప్రేమ జ్వాల చల్లారిపోయి దాని స్థానంలో అహంకారం తలెత్తింది. తన లోపల మనిషి చెబుతున్న నిజాన్ని కాదని బయటి వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ నమ్మాడు. లేదు, ఇదంతా నటన, తన తప్పును కప్పుకోవడానికి ఆడుతున్న నాటకం. ఈ కన్నీళ్లకు, ఈ పాటకు నేను కరగకూడదు. నేను అర్జున్ను, నా పరువు తీసిన ఒక ఆడదాని ముందు నేను తలవంచను అని తన్ను తాను కఠినంగా మలుచుకున్నాడు. అతని కళ్ళల్లో కారాల్సిన కన్నీళ్ళు ఇంకిపోయాయి. పిడికిలి బిగించాడు. దవడలు కొరుకుతూ అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. ఆమెను చూస్తే మళ్ళీ ఎక్కడ తన అహంకారం కరిగిపోతుందన్న భయంతో వడిగా అడుగులు వేస్తూ హాల్ వైపు నడిచాడు. తన జోబులో ఉన్న మాలవిక ఉత్తరం అతనికి గుర్తు రాలేదు. ఆ ఉత్తరం చదివి ఉంటే బహుశా క్షణం ఆ కన్నీటి వెనక ఉన్న నిజం
అతనికి తెలిసేదేమో. కానీ అహంకారం ముందు వాస్తవాలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాయి. అర్జున్ కారు తాళాలు తీసుకుని మెయిన్ డోర్ వైపు నడిచాడు. ఈ ఇంటి నుంచి వీలైనంత త్వరగా బయటకు వెళ్ళిపోవాలి. ఈ పాట వినపడని దూరానికి వెళ్ళిపోవాలని అతని మనసు తహతహలాడుతుంది. గుమ్మం దాటుతున్న అర్జున్ అడుగులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. అతని మెదడు వెళ్ళిపో అని చెబుతున్నా అతని కాళ్ళు ముందుకు సాగలేదు. హృదయం లోపల ఏదో తెలియని అలజడి, ఏదొక అదృశ్య శక్తి అతని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించింది. మెల్లగా వెనక్కి తిరిగాడు. వంటగది గుమ్మం దగ్గర మాలవిక నిలబడి ఉంది. పాట ఆగిపోయింది. ఆమె చేతిలో వంటగరిటె ఉంది. ఆమె కళ్ళు నేరుగా అర్జున్ కళ్ళను తాకాయి. ఆ కళ్ళల్లో కోపం లేదు, ద్వేషం లేదు, పగ లేదు. కేవలం అనంతమైన శూన్యం, చెప్పలేనంత నిస్సహాయత. అణువణువున తన భర్త కోసం తపిస్తున్నాం ఒక మూగ రోదన ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చూపుల్లో ఒక ప్రశ్న ఉంది. నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అర్జున్? మన ప్రేమ ఇంతేనా అని ఆ కళ్ళు మౌనంగానే నిలదీస్తున్నాయి. ఇద్దరి మధ్య దాదాపు 20 అడుగుల దూరం. కానీ ఆ క్షణం ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. సమయం ఆగిపోయింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళల్లోని ఆ తీవ్రమైన దృష్టి అతని అహంకారాన్ని నిలువున దహించేస్తుంది. అతని మెదల్లోని అబద్ధాల కోటలు బీటలు వాడుతున్నాయి. ఆ చూపును తట్టుకోలేక అతని కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. అలాగని ఆమె వైపు వెళ్ళలేకపోతున్నాడు. మాలవిక అలానే చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లోంచి రాలిన ఒక కన్నీటి బొట్టు నెమ్మదిగా చెంప మీద నుంచి జారి కింద పడింది. ఆ ఒక్క కన్నీటి బొట్టు అర్జున్ వేసిన అహంకారపు అడ్డుగోడను బద్దలు కొడుతుందా? వెళ్ళిపోవాలనుకున్న వాడిని ఆపుతుందా? జోబులో ఉన్న ఆ రహస్య లేఖను బయటకు తీసేలా చేస్తుందా? లేక ఆ చూపును కూడా ఒక నన్నగా భావించి అర్జున్ ఆ గుమ్మం దాటి వెళ్ళిపోతాడా? లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.